మన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ జిల్లా కమిటీ మొన్న 27వ తారీఖు నాడు నిజామాబాద్లోని మన కోటగల్లి ఆఫీసులో 27వ తారీఖు నాడు సమావేశమై మన కార్మికుల సమస్యలపైన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేయాలని కార్మికులకు అందరికీ చైతన్యపరిచి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపరచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి కేంద్ర ప్రభుత్వము బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అత్యంత దారుణంగా అతి తక్కువ కాడికి వస్తున్నటువంటిది ఉంది. గత 11 ఏళ్లుగా మనము పిఎఫ్ ఆఫీసుల ముందు హైదరాబాద్కి వెళ్ళి కలెక్టర్ల ఆఫీసుల ముందు ఆందోళన చేసినాం. పెంచుతున్నాము, వస్తున్నది, పెరుగుతుంది అని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికీ పెరగకపోను, ఇంకా తగ్గింది, కార్మికులకు నష్టం జరుగుతున్నది. అందుకని కనీస పెన్షన్ ఇంకా ఉల్టా కేంద్ర ప్రభుత్వము ఏం ప్రచారం చేసుకుంటుంది అంటే ఈరోజు సెల్ ఫోన్లలో కానీ ఫేస్బుక్లలో కానీ దీంట్లో అంతా కూడా మీడియాలో ప్రచారము ఈపీఎఫ్ కార్మికులకు అందరికీ పెన్షన్ పెరిగింది 3,000 అవుతుందని ఒకసారి అన్నారు, 5,000 రూపాయలు అవుతుంది అని చెప్పి అన్నారు. ఈ మధ్యలో 7,500 రూపాయలు మోడీ పెంచిండు, అందరి ఖాతాలలో పడుతుంది అని చెప్పి అన్నారు. కానీ ఇట్లా మోసం చేస్తున్నారు తప్ప ఇప్పటికి ఆ మాటలతోని మోసపుత్రుడు తప్ప పెరిగింది లేదు. కానీ గవర్నమెంటే నియమించినటువంటి కమిటీ సిబిటి అంటే సెంట్రల్ బ్యూరో ట్రస్టీస్ పెన్షన్ ఇచ్చే ధర్మకర్తలు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కనీస పెన్షన్ 9,000 రూపాయల కాడికి ఇవ్వమని చెప్పి. అందుకని బీడీ కార్మికులందరూ రాజీనామా పెట్టిన తర్వాత అలా పిఎఫ్ పైసలు సగం పైసలు ఆపుకొని ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ని కనీసం 9,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. దానికోసం మనం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పినటువంటిది ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీడీ కార్మికులకు అందరికీ మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కళ్ళకు ఇప్పుడు రానటువంటి వాళ్ళకందరికీ కూడా జీవన భృతి నేను ఇస్తా, కట్ ఆఫ్ డేట్ని ఎత్తేస్తా, తర్వాత ఇచ్చేటటువంటి పెన్షన్ 2,000 ఏదైతే వస్తుందో దాన్ని 4,000 ఇస్తా, ఇది 100 రోజులలో మేము పూర్తి చేస్తామని చెప్పి అన్నాడు. కానీ 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈయన కూడా అక్కడే కేసీఆర్ చేసినట్లే ఆనాటి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మనకు మోసం చేస్తున్నది. ఈయనను కూడా మనము నిలదీయాలని అడగాలని ఈ గ్రామ పంచాయతీల ముందు జరిగే మీటింగ్లకు అందరూ కార్మికులు సిద్ధపడాలని సంసిద్ధం కావాలని అందరికీ మేము యూనియన్ తరఫున పిలుపునిస్తున్నాం. మీరు అందరూ కూడా గ్రామ పంచాయతీల ముందు జరిగే మీటింగ్లకు పెద్ద ఎత్తున రావాలని కోరుతున్నాం.